హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీపా కార్తీక్ మాటలు విని నిజాన్ని తెలుసుకుని శివన్నారాయణ ముందు నిజం బయట పెట్టేసిన అనసూయ. మరి నిజం తెలుసుకున్న శివన్నారాయణ జోష్నకి ఏం షాక్ ఇవ్వబోతున్నాడు, అసలు ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ మా వీడియోనైతే చాలామంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. మీరు రాబోయే ఎపిసోడ్స్ని ముందుగానే చూడాలనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సరేండి, వీడియోలకైతే వెళ్ళిపోదాం. దీప కార్తీకు ఇద్దరు అయితే మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు. ఎటు వాళ్ళు నిర్ణయాన్ని తేల్చుకోలేకపోతూ ఉంటారు. కడుపులో బిడ్డ కన్న తెల్ల అన్న ఆలోచనలో పడిపోతుంది దీప. ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితి వాళ్ళది. ఇక వాళ్ళైతే శివనారాయణ ఇంటికైతే వెళతారు. అలా వెళ్ళిన వాళ్ళ మొహాల్లో ఎలాంటి సంతోషం కనిపించదు. ఇద్దరు వాళ్ళ పనులేవో వాళ్ళు చూసుకుంటారు తప్ప అటు జోష్నని కానీ ఇటు పారిజాతాన్ని కానీ ఇక ఎవరిని కూడా పట్టించుకోరు. ఏంటి వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారు, అసలు వీడు ఏదో ఒకటి అనకుండా వెళ్ళడు కదా, నన్ను కానీ జోష్నని కానీ ఏదో ఒకటి అంటూనే ఉంటాడే, ఏంట్రా అలా ఉన్నావేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది పారు. ఏంటి నేనెలా ఉన్నాను, బాగానే ఉన్నాను కదా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తప్ప మరో సమాధానం కార్తీక్ చెప్పడు. ఇక ఇదంతా కూడా దశరథ గమనిస్తూ ఉంటాడు. ఏంటి దీప మొహంలో ఎలాంటి ఆనందం కనిపించడం లేదు, దీప సుమిత్ర గురించి బాధపడుతుందా అంటే దానికి మించిన బాధ ఏదో దీపమొహంలో కనిపిస్తుంది. కార్తీక్ కూడా అలానే ఉన్నాడు. అసలు వీళ్ళిద్దరికీ ఏమైంది అని చెప్పేసి ఆలోచిస్తూ కార్తీక్ దగ్గరికి వచ్చి, కార్తీక్ నా దగ్గర నిజాన్ని దాచిపెట్టావు కదా. మావయ్య ఏం మాట్లాడుతున్నావు, ఏ నిజాన్ని దగ్గర దాచిపెట్టాను? ఏమోరా, నేను చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది, నాకు భయంగా కూడా ఉందిరా, నువ్వేదో పెద్ద రహస్యాన్ని నా దగ్గర దాచిపెట్టావేమో అనిపిస్తుంది. అలాంటిదేం లేదు మావయ్య. మరి ఎందుకంత డల్గా ఉన్నావు? ఎప్పుడూ యాక్టివ్గా ఉండే మీ భార్య భర్తలు ఇద్దరి మొహంలో ఏదో తెలియని దిగులు కనిపిస్తుంది. ఏంటిరా అది? అదేమీ లేదు మావయ్య, అన్నీ త్వరలో తెలుస్తాయి, కానీ ఇప్పుడు మాత్రం చెప్పనంటావు. ఇప్పుడు చెప్పే పరిస్థితి కాదు మావయ్య అని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. కార్తీక్ అయితే ఏంటి బావ నాన్నతో ఇలా మాట్లాడుతున్నాడేంటి, అసలు బావ మనసులో ఏముంది, ఎందుకు వీళ్ళిద్దరి మొహాల్లో చెప్పలేని బాధ కనిపిస్తుంది అని జోష్న ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా అందరూ ఆలోచనలోనే పడిపోతారు. ఇక్కడ చూస్తే అనసూయ అలాగే కాంచన కూడా ఇక దీపా కార్తీక్ డిస్కషన్లోనే ఉంటారు. అక్క, నా వల్ల కావడం లేదు, దీపకి ఏమైందో అర్థం కావడం లేదు, అటు కార్తీకు నోరు విప్పడు, నువ్వే ఎలాగైనా వాళ్ళ గురించి నిజం తెలుసుకోవాలి, లేకపోతే నా బుర్ర పగిలిపోయేలా ఉంది. చెల్లమ్మ, నువ్వెందుకు కంగారు పడతావు, నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి కాంచనికి అనసూయ మాటిస్తుంది. ఇక ఇక్కడ చూస్తే స్వప్న విషయంలో మాత్రం ఒక పక్క శ్రీధరు, మరో పక్క కావేరి ఇద్దరూ బాధపడుతూ ఉంటారు. స్వప్నలో ఎలాంటి మార్పు రాదు, కాశీ మీద కోపమే ఉంటుంది తప్ప. ఇక స్వప్న విషయంలో ట్రై చేశాను, కానీ స్వప్నలో మార్పు రావడం లేదు, మనిద్దరూ కలవాలని కండిషన్ పెట్టిందని చెప్పనేసరికి ఇది స్వప్న ఆలోచన లేకపోతే మీ సొంత నిర్ణయమా అని చెప్పి కాంచన శ్రీధర్ని అడుగుతూ ఉంటుంది. అదేమీ లేదు, కావాలి అంటే కావేరిని అడిగి తెలుసుకో అని చెప్పేసి శ్రీధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటో సమస్యలు ఒక్కదానిపై ఒకటి చుట్టుముడుతున్నాయా తప్ప అసలు పరిష్కారం అనేది ఎందుకు దొరకడం లేదు అని చెప్పేసి ఇక్కడ కాంచన బాధపడుతూ ఉంటుంది. ఇక రిపోర్ట్స్ వస్తాయి, మళ్ళీ ఎలా వస్తాయో ఏంటో, అసలు జోష్ని విషయంలో ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉండిపోయానేంటి అని చెప్పేసి దశరథ బాధపడుతూ ఉంటాడు. సుమిత్రకి ఏమవుతుందో అర్థం కాని అయోమయం పరిస్థితి శివనారాయణది. ఇలా జరుగుతూ ఉండగానే కార్తీక్ దీప వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. ఎన్నిసార్లు గమనించినా వాళ్ళ మొహాల్లో చిరునవ్వు కానీ వాళ్ళ మధ్య ఎక్కడ చిన్న ఆనందం కానీ కనిపించదు. ఇక ఇదంతా గమనిస్తున్న అనసూయ, ఇలా కాదు, వీళ్ళంతట వీళ్ళు మనకి ఏ విషయాన్ని చెప్పరు, నేను ఎలాగైనా తెలుసుకుంటాను అని చెప్పిన అనసూయ అయితే మాత్రం ఇక ఒకరోజు దీపకి జ్యూస్ తీసుకుని వాళ్ళ గది వైపు అయితే వెళుతుంది. ఈలోగా దీప కార్తీక్ ఇద్దరు కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపిస్తారు. ఏంటి ఇద్దరు ఎందుకు బాధపడుతున్నారు, అసలు దీప కడుపులో బిడ్డకి ఏదైనా అయ్యిందా ఏంటి,
వీళ్ళ నిజం చెప్పుకోలేక బాధపడుతున్నారా ఏంటని చెప్పేసి అక్కడే ఆగిపోతుంది. దీప, నేను తేల్చుకోలేకుండా ఉన్నాను. నా వల్ల కావడం లేదు దీప. ఇక సమయం దగ్గర పడిపోతుంది. ఇప్పుడేం చేయాలి దీపా అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటే, నేను మాత్రం ఏం చెప్పగలను బావా? నేను ఎవరికని ఏమని చెప్పగలను? ఇటు సుమిత్ర నా కన్న తల్లి అని చెప్పగలనా? సుమిత్రని కాపాడగలిగేది నేనే అని చెప్పగలనా అమ్మని? లేకపోతే నా కడుపులో బిడ్డని? ఇద్దరిలో ఎవరో ఒకరిని కోల్పోతేనే ఇక ఇప్పుడు జరిగే సిచ్యువేషన్లన్నీ కూడా ఆగుతాయని చెప్పగలనా? నేను ఎవరిని వదులుకోగలను? ఎవరిని కాపాడుకోగలను? నన్ను కన్న తల్లినా, నేను కనబోతున్న నా బిడ్డనా? నేను తేల్చుకోలేకపోతున్నాను. నువ్వు నా బిడ్డని కాపాడుతాను అన్నావు, అటు మా అమ్మని కాపాడుతానన్నావు. ఇద్దరిలో ఎవరిని కాపాడాలో నీకు అర్థం కావడం లేదు. నిజాన్ని బయటపెట్టే సిచ్యువేషన్లో మనం లేము. ఇక సుమిత్ర, దశరథులు ఇద్దరే నా కన్న తల్లిదండ్రులు. జోష్న వాళ్ళ కన్న బిడ్డ కాదు అని నిజాన్ని మనం బయట పెట్టలేము. ఈ సమస్య నుంచి బయటపడలేము. అలా అని అమ్మని కోల్పోలేము, బిడ్డని కాపాడుకోలేము అనే పరిస్థితి మనది. ఇప్పుడు ఏం చేయాలని ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. దెబ్బకి అనసూయ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అనసూయకు ఒక గుండె పగిలే నిజం ఇక తనకైతే తెలుస్తుంది. దీప దశరథ సుమిత్రల కూతురన్న నిజం తెలుసుకున్న అనసూయ ఒక్కసారే ఆనందపడాలో బాధపడాలో, ఇప్పుడు దీప ఉన్న సిచ్యువేషన్కి దీప పరిస్థితి ఏంటో అసలు తనకి ఏమవుతుందో తెలియని అయోమయం స్థితిలో పడిపోతుంది. ఈలోగా ఇక అక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తుంది. ఇక గబగబా అక్కడి నుంచి వెనక్కి వచ్చేసరికి, ఏమైందక్క, అలా ఉన్నావేంటి అంటూ కాంచన అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు కాంచనికి నిజం చెప్పాలా వద్దా? లేదు, ఈ నిజం ఇక్కడ చెప్పకూడదు. ఎక్కడ చెప్పాలో నాకు తెలుసు. నేను అక్కడికి వెళ్ళి దీప పరిస్థితి ఏంటో తేల్చుకుంటాను అని చెప్పి నిర్ణయించుకుని, ఏం లేదు చెల్లమ్మ అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది. ఇక బయట ముఖ్యమైన పని ఉంది అని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడ శివనారాయణని కలుసుకుంటుంది. ఏంటమ్మా, ఏ సమయంలో వచ్చావేంటి? శివనారాయణ గారు, మీకు ఒక నిజం చెప్పాలి. ఏంటమ్మా, ఏంటా నిజం? ఇక మీ ఇంట్లో మీకు, అలాగే మీ ఇంటి వారసురాలికి చాలా పెద్ద అన్యాయం జరిగింది. ఏంటమ్మా, జోష్నకి ఏమన్యాయం జరిగింది? అసలు ఏం జరిగిందో చెప్పమ్మా అనేసరికి, మీ ఇంటి వారసురాలు జోష్న కాదు, దీప. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? మా ఇంటి వారసురాలు దీప ఎలా అవుతుంది అని చెప్పనేసరికి జరిగిన విషయం మొత్తం కూడా చెప్తుంది. దీపని ఎలా ఇక పారిజాతం మార్చేసిందో, అసలు దీప తన తమ్ముడి దగ్గరికి ఎలా చేరిందో, ఆ తర్వాత ఈ కుటుంబంలోకి ఎలా వచ్చిందో, ఇప్పుడు నిజం ఎలా తెలిసిందో, ఇదంతా కూడా క్లియర్గా చెప్పేస్తుంది. ఒక్కసారే షాక్ అయిపోయి ఉండిపోతాడు శివనారాయణ. అయితే నువ్వు చెప్పేది సత్య ప్రమాణకంగా నిజం. నేను కార్తీక్ దీప మాట్లాడుకుంటుంటే విన్నాను. దీప కడుపులో బిడ్డని త్యాగం చేస్తే సుమిత్రమ్మ బ్రతుకుతుంది, సుమిత్రమ్మని త్యాగం చేస్తే దీప కడుపులో బిడ్డ బ్రతుకుతుంది. తల్లిని కాపాడుకోవాలో బిడ్డని కాపాడుకోవాలో తెలియని పరిస్థితిలో ఇప్పుడు మీ ఇంటి వారసురాలు కన్నీళ్లు పెట్టుకుంటుంది అంటూ ఈ అనసూయ నిజం చెప్పడంతో చాలా బాధపడుతూ కుప్పకూలిపోతాడు శివనారాయణ. అయితే ఇంకొక్కసారి నిజం బయటపడేసరికి లోపలికి వెళ్ళి పారిజాతం జోష్న అంటూ గట్టిగా అరిచేసరికి ఇద్దరు కంగారు పడుతూ కిందికి వస్తారు. అనసూయని చూసి, ఏంటి అనసూయ ఈ టైంలో వచ్చిందేంటి? ఏంటండి అనసూయ ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చింది అని చెప్పి అడిగేసరికి, ఇక జోష్న ఎవరు అని చెప్పి గట్టిగా అరిచేసరికి, జోష్న సుమిత్ర దశరథుల కూతురు కదా, ఈ ఇంటి వారసురాలు కదా, జోష్న ఎవరు అని చెప్పి గట్టిగా నిలదీసేసరికి, నన్ను క్షమించండి అంటూ పారిజాతం శివనారాయణ కాళ్ల మీద పడి నిజం బయట పెట్టేస్తుంది. దెబ్బకు జోష్నకి దిమ్మతిరిగి షాక్ ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.